బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీ సహనమును సకల జనులకు ఏం చేయాలి? తెలియచేయాలి. ఎందుకు తెలియచేయాలి అనే మాట చెబుతూ ఆ అధ్యాయంలో 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు, దేని గురించి కూడా మీరు ఏం చేయొద్దు? చింతించవద్దు. శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు లేకపోతే సమస్యలు కలుగుతూ ఉన్నప్పుడు మీరు ఓపికను సహనాన్ని మీరు కలిగి జీవించాలి. ఎందుకు కలిగి జీవించాలి అని మాట్లాడుతూ కూడా ఏం చెప్పాడంటే, మీ కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి మీ సహనాన్ని దేవుడు మీతో ఉన్నట్టుగా ఈ లోకానికి ఏం చేయాలి? మీరు చూపించాలి. అంటే దేవుడు లేడు, దేవుడు లేడేమో, దేవుడు ఉంటే నాకెందుకు కష్టం వచ్చింది, దేవుడు నన్ను విడిచిపెట్టేయడం వల్ల ఈ సమస్యలు ఏర్పడినాయేమో అని నేను తొందరపడకుండా, మనం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఆయన అన్నాడు, ఆ సమస్యలు ఉన్నప్పుడు కాస్త నువ్వేం కలిగి ఉండాలి? సహనాన్ని కలిగి ఉండాలి. నీ దగ్గరికి వచ్చి ప్రజలు చూస్తూ ఉంటారు. నువ్వు పడుతున్న కష్టాన్ని బట్టి, సమస్యలను బట్టి, వేదనను బట్టి ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు సహనం లేని వ్యక్తిగా, దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా నువ్వేం చేయకూడదు? ప్రవర్తించకూడదు. దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించాలి. ఎందుకు ప్రవర్తించాలంటే, దేవుడు నీకున్న ప్రతి సమస్యలో కూడా ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడు. నీకు దగ్గరగానే ఉన్నాడు, నీతోనే కూడా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనతోనే ఉన్నట్టుగా రాయబడింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనతోనే ఉన్నట్టుగా రాయబడింది. దేవుని బిడ్డ ఏంటంటే, ఈ పరిస్థితుల్లో నీ నుంచి నేను దూరం అయ్యానన్న మాటలు ఎక్కడ కూడా రాయబడాలి. మన అవిధేయత వల్ల దూరం అవ్వచ్చు దేవుడు, మన పాపం వల్ల మనకు దేవుడు దూరం అవ్వచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతో నాతోనే ఉంటున్నాడు, నీతో నాతోనే ఉంటున్నాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతూ ఆయన ఏమన్నాడంటే, దేని గురించి కూడా మీరు టెన్షన్ పడద్దు, దేని గురించి కూడా మీరు ఇబ్బంది పడద్దు. దేవుడు లేడనో, దేవుడు సహాయం చేయడనో, దేవుడు లేడన్నటువంటి ఆలోచనతోనో మీరు ఉండొద్దు. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? సహనాన్ని చూపించాలన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఏబు గారి గురించి రాస్తూ చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఏమని చేశారు? ఏబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా. అంటే ఏబు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయలేదంటే, దేని గురించి చింతించలేదన్నాడు. మరి ఏబుతో దేవుడు సమీపంగా ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఏబుతో సమీపంగానే ఉన్నాడు. తన సహనాన్ని లోకానికి, తన స్నేహితులకి, తన భార్యకి, తన ఇరుగు పొరుగు వారికి కూడా ఏం చేశాడు? చూపించాడు. ఎక్కడా కూడా అసహనంగా ప్రవర్తించినటువంటి కానీ, అసహనంగా జీవించినటువంటి విధానాలు కానీ ఎక్కడా కూడా లేవు అని బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది? మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే అంటాడు, దేవుడు మీకు కష్ట సమయంలో సమీపంగానే ఉన్నాడు. సమీపంగా ఉన్నప్పుడు దేవుని లేని వారిగా మీరు ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. మీరు చాలాసార్లు చూడండి, దేవుని ఉన్నవారికి, దేవుని లేని వారికి చాలా తేడా ఉంటుంది. దేవుడు ఉన్నవారు దైవికంగా ప్రార్థనలు చేసుకుంటారు. దేవుడు లేని వారు ఏది బట్టి అది ఆశ్రయించడం ప్రారంభిస్తారు. అందుకంటాడు, దేవుడు మీతోనే ఉన్నాడు అనేటువంటి మాట చెబుతుంది. మత్తయి రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 34వ వచనంలో ఆయన అంటాడు, రేపటిని గురించి మీరు చింతించమాకండి. అంటే దేవుడు మీకు సమీపంగానే ఉన్నాడు. రేపేం జరగబోతుందంటే రేపు గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? రేపు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతోనే ఉంటున్నాడు. తర్వాత ఈ రోజు కష్టం ఉంది కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుందని నువ్వేం చేయకూడదు? ఆలోచించకూడదు. ఇక్కడ అన్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అంటున్నాడు. అంటే దేవుడు సమీపంగానే ఉంటాడు కష్ట సమయంలో. సహనము లేని వారుగా మనం, ఓర్పు లేని వారుగా ఏం చేయకూడదు? మనం ప్రవర్తించకూడదు. కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడు నీతోనే ఉన్నాడు అన్న సంగతి అర్థం అవ్వాలి. కష్టంలో
ఈ సమస్యల్లో నీతోనే ఉన్నాడని మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ముగ్గురిని కూడా తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో వేసేసారు దేవుని బిడ్డ. అగ్నిగుండంలో వేసినప్పుడు అక్కడ దేన్ని బట్టి వారిని అగ్నిగుండంలో వేశారంటే దేవుని ఆరాధిస్తున్నారని, దేవుని మహిమపరుస్తున్నారని, ఆ దేవుని మహిమపరచడం వల్ల రాజు చెప్పినటువంటి మాట ఆలకించలేదన్న ఉద్దేశంతో ఏం చేశారు, అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేసినప్పుడు రాజు అంటాడు, మనం వేసింది ఎవరిని, ఎంతమందిని, ముగ్గురిని వేసాం. ముగ్గురిని వేస్తే ఎంతమంది తిరుగుతున్నారు, వాళ్ళు నలుగురు తిరుగుతున్నారు. చూడండి, దేవుడు వారికి అగ్నిగుండంలో కూడా ఎలా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, సమీపంగా దగ్గరే ఉన్నాడు, వారితో కలిసి ఆయన జీవిస్తూ ఉన్నాడు. తర్వాత వారి సహనాన్ని చాలా జాగ్రత్తగా ప్రజలు చూపించారు. ఆయన అంటాడు, అదండి రాజు మాట్లాడుతూ ఉంటే, రాజు ఇందుని గురించి మాకు ఎలాంటి చింత లేదు, ఎలాంటి చింత కూడా లేదు, మా దేవుడి గురించి దీని నుంచి రక్షించగల నమ్మకాలు మాలో ఉన్నాయి, మేము ఎక్కడ కూడా అసహనానికి గురవటం లేదు. ముగ్గురు కూడా ఎక్కడ కూడా నమస్కారం పెట్టేస్తే బాగుండేది కదా, దండం పెడితే బాగుండేది కదా, ఎందుకు మనం ఈ శ్రమలోకి వెళ్ళాలని చెప్పి ఎక్కడ కూడా ఒకరి మీద ఒకరు ఏం చేయలేదు, నింద వేసుకోలేదు. ఎందుకు నింద వేసుకోలేదంటే దేవుడు మాకు సమీపంగానే ఉన్నాడు. అంటే వారి కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు మాకు సమీపంగా ఉన్నాడన్న ఆలోచనలోనే ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా కష్టం రాగానే సహనాన్ని ప్రజలకు చూపించాలి. మనం నీకున్న బాధలు బట్టి ఏంటి ఇలా జరిగింది గమనించండి. ఆ సందర్భం అయితే పొరపాటు, నయోమి ఏమంటుందంటే, నయోమిని పలకరించగానే నయోమి మాట్లాడిన మాటలు ఏమంటే, నన్ను నయోమి అనొద్దు, నా జీవితం ఏమైపోయింది, మారా అయిపోయింది అంటే తన సహనాన్ని చూపించలేకపోయింది. తన సహనాన్ని ఏం చేయలేకపోయింది, చూపించలేదు. ఏబు భార్య కూడా ఏం చేయలేకపోయింది, కష్టంలో సహనాన్ని చూపించలేకపోయింది. ఏబు భార్య అంటుంది, దేవుని దూషించి నువ్వు మరణం కమ్మంటుంది. కానీ వీళ్ళు ఏం చేసి, దేవుడు ఏమంటాడంటే, ఆపోజిట్ పౌలు ఏమంటాడంటే, కష్టంలో ఉన్నప్పుడు నీ సహనాన్ని చూపించాలి ప్రజలకి. ఎందుకు చూపించాలంటే దేవుడు నీకు సమీపంగానే ఉన్నాడు. నువ్వు చేయి విడిచిపెట్టేసాడు అనుకోవద్దు, నిన్ను వదిలేసాడు అనుకోవద్దు, నిన్ను దేవుడు వదిలేయడం వల్ల ఇలా జరిగిందన్న ఆలోచనలకు నువ్వు వెళ్ళొద్దు, నీ సహనాన్ని చూపించాలి అనేటువంటి మాట బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మరొక చోట ఈ మాటను మనం గమనించినప్పుడు చూడండి, బైబిల్ గ్రంథం ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా గమనించండి. 10వ అధ్యాయం 25వ వచనం. అమ్మా హెబ్రీ 10:25 చదవమ్మా. సమాజంలో కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట, చూడండి, ఆ దినము సమీపించుట మీరు చూచే కొలది మరి ఎక్కువ. అంటే దీన్ని 2-3 రకాలుగా మనం ఆలోచించవచ్చు. కానీ మన కోణంలో మనకు కావాల్సినటువంటి కోణంలో మనం ఆలోచిస్తే, అంటే సమీప అంటే దేవుడు సహకరించేంత వరకు, దేవుడు తన కార్యాన్ని చేసేంత వరకు కూడా ఒకరినొకరు పురికొల్పుకుంటూ అంటే దేవుడు సహాయం చేసేంత వరకు, దేవుని కార్యం అయ్యేంత వరకు కూడా, మీరు ఆయన కార్యం చేసేంత వరకు కూడా మనం ఏం కలిగి ఉండాలి, ఓపికను కలిగి జీవించాలి అనే మాట బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా, దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేసి అంతవరకు మీరేం కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి. ఇంకొక మాట చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయం 25వ వచనం, 1 కొరింథీ 9. మరియు పందెమందు పోరాడువాడు ప్రతివాడు, చూడండి, ఈ కష్ట సమయాల్లో దేవుడు మన కార్యాలు చేయాలంటే మనం పోరాడుతున్నటువంటి పందులు ఎలా ఉండాలంటే మనం మితముగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుని దగ్గర నుంచి మన కార్యాలు జరగాలంటే ఎలా ఉండాలి, మనం లిమిటెడ్గా జీవించాలి. అంటే కొన్ని విషయాలు మితముగా ఉండాలంటాడు. అంటే మితముగా ఉండడం అంటే సహనాన్ని మనం కోల్పోయే స్థితిలో ఏం చేయకూడదు, మనం
జీవించకూడదు. అసహనాన్ని గురి చేసేటువంటి స్థితిలో మనం జీవించకూడదు అనేటువంటి మాట స్పష్టంగా. వారైతే ఏం చేస్తున్నారు? క్షయమైన కిరీటం కోసం పోరాడుతున్నారు. మనమైతే అక్షయమైన కిరీటం పొందే వరకు మనము జీవిస్తాం. అంటే మితము అయినటువంటి విషయాల్లో ఏంటంటే ఆ ఓపిక, ఓర్మి, సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అంటే కష్ట సమయాల్లో మనం ప్రవర్తించే ప్రవర్తన, సహనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యోబు గారు మాట అంటాడు, యెహోవా ఇచ్చాడు యెహోవా తీసు. అంటే సహనం ఎంత సహనంగా ఉన్నాడో చూడండి. అంటే ఎక్కడా కూడా దేవుడు నన్ను దూరంగా విడిచిపెట్టాడు అనేటువంటి మాటలు ఆయన నోటి నుంచి ఏం కాలేదు, రాలేదు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు సమీపంగా ఉన్నాడు? నీ కష్టంలో సమీపంగా ఉన్నాడు. నీ కష్టంలో సమీపంగా ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ సహనాన్ని ఎవరికి చూపించాలి? సమాజానికి చూపించాలి. మరణం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా అసహనంగా ప్రవర్తించకూడదు. దేవుణ్ణి ఎరగని వారిగా మనం ఏం చేయకూడదు? జీవించకూడదు. లేకపోతే దేవుడికి విరుద్ధమైనటువంటి భావస్వభావాలు మన నుంచి బయటికి రాకూడదు. సహనంగా ఉండాలి. కష్టంలో ఉన్నా, కష్టం లేకపోయినా దేవుడితో మనం ముందుకు వెళ్ళాలని బైబిల్ మనకి సెలవిస్తుంది. దేవుడు సమీపంగా ఉన్నానన్నాడు కదా, ఎంత సమీపంగా ఉన్నాడు కూడా బైబిల్ మనకు చెప్తుంది. ప్రకటన గ్రంథం దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం వరకు ఏమో సమీపంగా ఉన్నాడు అని చెప్పాడు. సమీపంగా ఉన్న దేవుడట ఎంతవరకు కొలమానం, ఎంతవరకు స్కేల్ బైబిల్ ఇస్తుందంటే 3వ అధ్యాయం 20వ వచనంలో మనకు ఒక మాట అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో రాస్తూ ఆయన అక్కడ ఒక స్పష్టమైన మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, అమ్మ ఇదిగో నేను, చూడండి దేవుడు సమీపంగా ఉన్నాడు అన్నాం. కష్ట సమయంలో ఎంత సమీపంగా ఉన్నాడంట? తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. అంటే నీకు నాకు కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండడానికి ఆయనకి నీకు అదంటే ఈ గ్యాప్ ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటే, ఆయన ద్వారం ముందు ఉన్నాడంట, మనం ఎక్కడ ఉన్న ద్వారం లోపల ఉన్నామని రాయాడు. చూడండి, ఇదే మాట యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు, మీకు నాకు కూడా అదంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా యెహోవా సమీకరించ కాలేదు, కానీ మీకు నాకు ఏమంటుంది? పాపం. ఇక్కడేమో గుమ్మము ఉంది, గుమ్మం దగ్గర తలుపు పడుతున్నాను. అక్కడ అంటాడు, నేను మీకు సమీపంగానే ఉన్నా, మధ్యలో మీకు నాకు గ్యాప్ ఏమిస్తుంది అంటాడు? పాపములో గ్యాప్ ఇస్తుంది అనేటువంటి మాట చెబుతాడు. అంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడా కూడా లేడు, సమీపంగానే ఉన్నాడు. అయితే దేవుడు లోపలికి రావాలంటే ఆయన మన పర్మిషన్ తీసుకుని, అంటే మనకు సమాచారాన్ని ఇచ్చి నీ యొక్క వ్యక్తిగతమైన అంగీకారాన్ని బట్టి నీ ఇంట్లో నివసించడానికి ఇష్టపడతాడట. దేవుడు ఇష్టపడతాడు. ఏమంటే మీరు గమనించండి, తలుపు ఎందుకు కొడుతున్నాడు? మన పర్మిషన్ ఇవ్వాలని. తలుపు ఎందుకు కొడుతున్నాడు దేవుడు? నేను నీతో కలిసి జీవిస్తాను. తలుపు ఎందుకు కొడుతున్నాడు ఆయన? నువ్వు స్వచ్ఛందంగా తెరిస్తే నీ గృహంలో జీవించడానికి ఏం చేస్తున్నాడు ఆయన? ఇష్టపడుతున్నాడు. నీతో కలిసి నీ సమస్యను పరిశీలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 20వ వచనంలో ఉంది, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర వద్ద నుండి నిల్చుండి ఎవడైనాను నా స్వరము వినాలి. అంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉండి తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు దగ్గర ఉండి ఏం వినిపిస్తున్నాడు? మనకి స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎలాంటి స్వరాన్ని వినిపిస్తున్నాడు దేవుడు? నువ్వు సమస్యలో ఉంటే సమస్యలో నుంచి బయటపడే స్వరాన్ని అయినా వినిపిస్తున్నాడు. లేకపోతే నువ్వు బాధలో ఉంటే బలపరిచే స్వరాన్ని అయినా వినిపిస్తున్నాడు. నువ్వు కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి బయటకు వచ్చేటువంటి స్వరాన్ని అయినా వినిపిస్తాను. ఆయన ప్రతిదీ కూడా స్వరాన్ని వినిపిస్తున్నాడు అంటున్నాడు. అయితే నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు ఏం చేస్తాడు? భోజనము చేస్తాడు. ఎప్పుడు ఆ దేవుడు సమీపంగా ఉన్నాడో ఆ సమీపంగా ఉన్న దేవుడిని మనం వినియోగించుకోవాలంటే ఆయన స్వరం ఏం చేయాలంటే మనం వినాలి. ఆయన స్వరం మనం వినాలి. చూడండి, ఆది కాండంలో రాయబడింది సాయంత్రం పూట, చల్లపూట అని మాట రాయబడుతూ ఆయన స్వరం వినిపిస్తున్నప్పుడు ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? స్వరము వినలేని స్థితి. అంటే స్వరం వింటున్నాడు, వినపడుతుంది,
కానీ ఆయన దగ్గరుండి వినలేనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? పాపము దేవుని నుంచి ఏం చేసింది? ఆ వ్యక్తిని దూరము చేసింది. అంటే కొన్నిసార్లు దైవ స్వరాన్ని మనం వినకపోతే మనము దేవునికి దూరంగా అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయని బైబిల్ మనకి సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్తలో ఇంకొక చక్కని మాట రాయబడింది. 14వ అధ్యాయము 21వ వచనం. పిల్లలు చూడండి, పాటల తర్వాత పాటలు తర్వాత ప్రకటించారు. చూడండి, వాక్యం చూడండి, బైబిల్ యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం తీయడమ్మా, 21వ వచనం తీయండి. పిల్లలు తీర్చాక తీయండి, 21వ వచనం చదవమ్మా. చూడండి, దేవుడు సమీపంగా ఉన్నానని చెప్తున్నాడు. డిస్టెన్స్ ఎంతో చెప్పేశాడు. తలుపు దగ్గర నేను ఉన్నానన్నాడు. తలుపు దగ్గర నుంచి లోపలికి రావడానికి ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తా ఉన్నాడు. నేను కూడా వాడిని ప్రేమిస్తా ఉన్నాను. చూడండి, ఎప్పుడైతే నా స్వరాన్ని విని నా ఆజ్ఞలు వినడం ప్రారంభించాడో ఆ వ్యక్తికి నేనేమో ఏం చేయాలనుకున్నాను? కనబరచాలనుకున్నాను. ఏమనుకున్నాను? కనబరుచుకోవాలనుకుంటున్నాను అంటాడు. అంటే దేవుని వాక్యానికి విధేయత కలిగిన వారికి శ్రమలు కలిగినప్పుడు శ్రమలలో దేవుడు ఎవరు కనబడతాడు? వారికి కనబడతాడు. వారి పక్షాన ఉంటాడు దేవుని బిడ్డలారా. శ్రమలో దేవుడు వారిని కనబరుచుకుంటాడు. దేవుడు వారికి కనబరుచుకుంటాడు. ఎందుకు కనబరుచుకుంటాడు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం శ్రమలో కూడా మనము జీవించినాడు. అందుకే అంటాడు, నోటి మాటను బట్టి కూడా ఏ శ్రమలో పాపము చేయాలి. అంటే ఆజ్ఞను ఎక్కడ కూడా అతిక్రమించడం. చూడండి, కష్ట సమయం వచ్చినప్పుడు ఆజ్ఞను ఏం చేయకూడదు? మనం అతిక్రమించకూడదు. ఎక్కడా కూడా దేవునికి మనం అవిధేయత చూపించకూడదు. దేవుడు అంటున్నాడు, నేను సమీపంగా ఉన్నాను, ఎంతో దూరం నీకు నాకు లేదు, కానీ నన్ను నేను కనబరుచుకోవాలనుకున్నాను. కానీ ఆజ్ఞలు మీరు పాటిస్తే, ఆజ్ఞానుసారంగా మీరు జీవిస్తే నన్ను నేనేం చేస్తాను? మీకు కనపరుచుకుంటాను అనేటువంటి మాట చెబుతున్నాడు. ఈరోజు చాలా మందితో దేవుడు తన శ్రమలో కనపరుచుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆజ్ఞను అతిక్రమించి మానవుడు ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. అందుకని బైబిల్ చెబుతుంది, ఆయన సమీపంగానే ఉన్నాడు, ఆయన ఉంటూ ఉన్నాడు. కాకపోతే దేవుని వాక్యాన్ని ఎవరైతే విధేయత చూపిస్తారో వారితో కలిసి నివసించాలనేటువంటి మాట ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. అందుకే బైబిల్ చెబుతుంది, దేవుడు కష్టంలో సమీపంగా ఉన్నాడు. రెండోది ఎక్కడ ఉన్నాడు? ఆయన తలుపు దగ్గర ఉన్నాడు. తలుపు గురించి మాట్లాడాలంటే సహజంగా మనకు ఆలోచన ఏంటంటే గుమ్మం అనుకునేది ఇది గుమ్మం అనుకుంటున్నాం. కొంతవరకు ఇది ఒక ఆలోచన. బైబిల్ గ్రంథం ఆలోచన ఏంటంటే ఈ హృదయం అనేటువంటి తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు. అందుకే హృదయం అన్నిటికంటే ఏంటంటే మోసకరం. చూడండి, ఇంట్లో అన్ని మనం నింపేసుకుంటే ఎదుటి వారు కూర్చోవడానికి కూడా ఏముండదు, అవకాశము ఉండదు. మన హృదయం అంతా కూడా దేవుడికి విరుద్ధకరమైన వాటిని నింపేసుకున్నాం అనుకోండి, ఆజ్ఞానుసారంగా మనం జీవించలేకపోయాం అనుకోండి, తలుపు దగ్గర ఉండి ఆయన స్వరాన్ని విని మనం తలుపు తెరవకపోతే దేవుడు ఏం చేయడు? కష్ట సమయంలో మన గృహంలోకి మనతో ఆయన ప్రవేశించడు అనే మాట మనకు బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడు కష్టంలో అని చెప్పాడు. ఎక్కడ ఉన్నానని చెప్తున్నాడు? తలుపు దగ్గర ఉన్నానని చెప్తున్నాడు. తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు. తలుపు లోపలికి దేవుడు వస్తానని చెప్తున్నాడు. దేవుడు వస్తానంటే మన ఏం చేయమంటున్నాడు? చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం దేవుని పెట్టారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నానని చెప్పాడు. తర్వాత చదువు మీరే చదవండి సిస్టర్ గారు. తర్వాత ఏమంటాడంటే రెండోది, నాకు మీకు డిస్టెన్స్ ఎక్కువ లేదు, నేను ఎక్కడున్నాను? తలుపు దగ్గర, నీ గుమ్మం ముందే, నీ కష్టం ముందే నేను ఉన్నానని చెప్తున్నాను. మూడోది ఏమని చెబుతున్నాడు ఆయన? నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. స్వాతి చెప్పండి అన్న. అందుకు మోషే యెహోవా పక్షమున యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా ఎదుకు రండి అనగా. చూడండి, ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు దేవుడు? తలుపు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు తలుపు దగ్గర ఉంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలంట? మనం
దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. అంటే ఆ స్వరాన్ని మీరు ఎక్కడికి రావాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. అంటే తలుపు కొట్టంగానే ఆ తలుపు స్వరాన్ని అక్కడికి రావాలి. దేవుని దగ్గరికి రావడం అంటే దేవుని ఆలయానికి రావడం. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావడం? మనం దేవుని దగ్గరికి రావడం. అందుకే చూడండి, మీరు సొలొమోను రాస్తూ ఏమంటాడు? మీరు కష్టం వచ్చినప్పుడు, మీ దేశంలో ఇబ్బంది కలిగినప్పుడు, నా పేరు పెట్టబడిన మందిరంలో జనులు తమను తాము తగ్గించుకుని వారు దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన నేనేం చేస్తాను? వారి ప్రార్థన నేనేం చేస్తాను? ఆలకిస్తాను, అంగీకరిస్తాను అనేటువంటి మాట చెప్పాడు అనమాట. అంటే క్రైస్తవ జీవితంలో కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం కాకూడదు? నువ్వు దూరము కాకూడదు. దేవాలయం నుంచి దేవుని దూరం కాకూడదు. దేవుని సన్నిధి నుంచి దూరం కాకూడదు. దేవుని ఆలోచన నుంచి నేను కూడా దూరం కాకూడదని దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుంది? చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త 12:30 చదవండమ్మా. మత్తయి 12:30 చదవండి. నా పక్షమున నుండని వాడు అంటే ఎవరి పక్షాన ఉండాలి? మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎవరి పక్షాన ఉండాలి? మనం దేవుని పక్షం. నేను పద్దాకా చెప్పాను అనుకో మాట్లాడు, కానీ కొన్నిసార్లు చెప్తున్నా అర్థం కావాలి. ఇది ఎక్కువగా నేను వాడుతున్నాను కూడా. అంటే ఇప్పుడు కష్టం వచ్చింది, ఎవరి పక్షాన ఉండాలి? మనం దేవుని పక్షం. ఏమంటే ఈ లోకంలో కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎరగని వారు రకరకాలుగా ఏం చేస్తారు? ప్రవర్తిస్తారు. దేవుణ్ణి ఎరగని వారు రకరకాలుగా, దేవుని ఎరిగిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు సేవకులు మాతో మాట్లాడుతుంటే చాలా బాధ కలిగింది. ఏం కలిగింది? ఏమంటే ఈ గేట్ ఇటు పెట్టాం, దీనివల్ల మాకు కలిసి రాలా, ఈ గేట్ ఇటు పెట్టి ఇటు మార్చేవండి అనే మాటలు మన దగ్గర మాట్లాడారు అనుకోండి, ఎంత కలిగింది మనకు బాధ? చాలా బాధ. ఎందుకు బాధ కలుగుతుంది? దేవుడి పక్షం ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడా? దేవుడి పక్షంగా ఉన్న వ్యక్తి తాయికి కట్టించుకుంటాడా? దేవుడి పక్షం ఉన్న వ్యక్తి వేరొక విషయాన్ని ఆలోచిస్తాడా? ఆలోచించు. అందుకంటాడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నా పక్షాన ఉండాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నాకు పక్షాన కాకుండా వేరొక పక్షాన్ని నువ్వు ఆశ్రయించావంటే నువ్వు నాకేమైపోతున్నావు? విరోధి అయిపోతున్నావు అంటాడు. అందుకంటాడు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి అంటాడు. యెహోషువ గ్రంథంలో మీరు గమనిస్తే 5:13 దేవదూత వచ్చినప్పుడు అక్కడ దేవుని దూత కత్తి పట్టుకుని వచ్చినప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఆ దూత ఏమని చెప్పింది? నేను నీ పక్షాన ఉన్నానని చెప్పింది. దేవుని దూత వారి పక్షాన ఉండడానికి గల కారణం ఏంటి? మీరు దేవుని పక్షాన ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరి పక్షాన ఉన్నారు? దేవుని పక్షాన. ఈరోజు క్రైస్తవ్యం అనే వారందరూ దేవుని పక్షాన ఉన్నట్టు? దేవుని పక్షాన ఉన్నట్టు కాదు. కానీ క్రైస్తవులైనటువంటి వారు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఎవరి పక్షాన ఉన్నట్టు? దేవుని పక్షం. చాలా సార్లు ఇశ్రాయేలీలు అందరూ కూడా చాలా సార్లు ఎవరి పక్షాన లేరు? దేవుని పక్షాన లేరు. అందుకంటే మీరు కష్టంలో ఉన్నారంటే మీరు ఇప్పుడు ఎవరి పక్షాన ఉండాలి? దేవుని పక్షాన. అందుకంటే యెహోషువ అంటే మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, మా కుటుంబం అయితే ఎవరి పక్షాన ఉంది? దేవుని పక్షాన. కష్ట సమయం రాగానే మనం ఎవరి పక్షాన ఉన్నామో లేదని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. అందుకే అంటాడు యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని. ఎందుకు కష్టాల కారణం ఏంటి? దేవుని పక్షాన మనం లేకపోవడం, దేవునికి దూరం అవడం, దేవుని సన్నిధికి మనం దూరం అవడం, దేవుని నుంచి మనం దూరంగా జరగడం, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుడు సమీపంగా ఉన్నాడట, దేవుడు ద్వారం దగ్గర ఉన్నాడట. దేవుడు ద్వారం దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. మీ పాపములు నాకు మీకు ఏమవుతున్నాయి? అడ్డుగోడగా ఉంటున్నాయి. దేవునికి దగ్గర అవ్వకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి. వాటన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలని బైబిల్ చెప్తాను. ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు, ఆయన దగ్గరగా ఉన్నాడు, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. అప్పుడు జవాబు ఏమొచ్చిందో చూద్దాం. లేదంటే ఏబు గ్రంథం 22 దేవుని బిడ్డలారా, ఏబు గ్రంథం 22 దేవుని బిడ్డలారా 27 చదువుదాం. ఏబు గ్రంథం 22 27 చూడండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, నువ్వు సహనాన్ని చూపించాలి. దేవుడు ద్వారం దగ్గర ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చదువు.
ఇప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి అంటే సమీపంగా ఉన్నప్పుడు సహనాన్ని చూపించినప్పుడు ఆయన స్వరాన్ని విని తలుపు తీసినప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనం ఏం చేస్తాడు? ఈ ప్యాటర్న్ అంతా అంటే ఈ క్రమం అంతా కూడా నువ్వు చేసుకుంటా వెళ్ళావు అనుకో, అప్పుడు ఆయన నీ మనం ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అక్కడ రాశాడు, ఏమని రాశాడమ్మా చూడండి, చదవమ్మా. నీ మొక్కుబడులు వెళ్ళు నీవు, అంటే దేవుడు నీకు మేలు చేసాడు కాబట్టి నువ్వు ఇంకా ఆగుతావా? నువ్వేం చేస్తావు? మొక్కుబడులు చెల్లిస్తావు. కొంతమంది ఉంటారు చేసినా కూడా ఏం చేయరు, మొక్కుబడి చెల్లించారు. తెలుసు కదా ఏమంటారు, ఆ గడ్డ దాటి వరకు మళ్ళీ గారు పిలిచేవారు కొంతమంది ఉంటారు. అంటే ఆ సమస్య పోయేంత వరకు దేవుడిని అడిగేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ సమస్య పోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు కొంతమంది ఉంటారు. అందుకంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తావో ఆయన నీ మనవి ఖచ్చితంగా ఆలకించును అనే మాట చెప్తాడు. యెషయా గ్రంథం ఇప్పుడు వచ్చేద్దాం, 58వ అధ్యాయం దేవుడు పెట్టిన యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. అప్పుడు అంటే ఇవన్నీ కరెక్ట్ గా ఉన్న తర్వాత నువ్వు పిలవగా యెహోవా నీకు జవాబిస్తాడు. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని నీతో చెప్తాడు. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నీవు మానినప్పుడు. చూడండి, చాలా సార్లు అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇస్తాడు. ఇతరులు ఏం చేయాలి? మనం బాధించకూడదు. ఇతరులు ఏం చేయకూడదు? మనం బాధించకూడదు. తర్వాత వేలు పెట్టి చూపి ఏం చేయకూడదు? మనం తిరస్కరించకూడదు. చెడ్డ దానిని బట్టి మనము మాట్లాడడం చేయకూడదు అంటే చూడండి, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు అంటే బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వారే కొన్నిసార్లు ఏం చేశారు? మిస్టేక్స్ చేశారు. మీరు ఆలోచిస్తే అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని తప్పిదాలు ఏం చేశారు. చాలా హాగర్ని బాధ పెట్టచ్చు. హాగర్లో తప్పు ఉండొచ్చు, హాగర్లో దేవునికి విరుద్ధమైన ఏదైనా కూడా అయి ఉండొచ్చు. కానీ శారా దేవుడిని ఎరిగినటువంటి ఆవిడ ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. బాధ ఏం చేయకూడదు? మనం పెట్టకూడదు. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే చాలాసార్లు మనం కొంతమందిని ఏం చేస్తూ ఉంటాం? బాధ పెడుతున్నామని మనకు తెలియదు, బాధ పెడుతున్నామని మనకి తెలియకుండా కొంతమందిని ఏం చేస్తాం? మనం బాధ పెడతా ఉంటాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే వేలు పెట్టి చూపి ఏం చేయకూడదంట? మనం తిరస్కరించు, ఇది పనికి రాదు అని మనం చెప్పకూడదు. తర్వాత చెడ్డ దానిని బట్టి మనం ఏం చేయకూడదు? మాట్లాడదు. ఇలాంటి మాటలు మనం మాట్లాడకుండా దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమిస్తాడంటే మనకి జవాబు ఇస్తాడు. మొదటి యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం దేవుని పత్రిక 5వ అధ్యాయం దేవుని బిడ్డలారా 14వ వచనం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా, చూడండి, దేవుని చిత్తానుసారంగా నువ్వేమి అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంటే మనం అడిగే దానిలో ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, మీరు అక్కడ రాస్తూ చెబుతూ అంటాడు, మీ భోగముల నిమిత్తమే మీరేం చేస్తున్నారు? అడుగుతున్నారు అంటాడు. అంటే అవసరతల నిమిత్తం దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. యాకోబు అడిగాడు తెలుసా అండి, దేవుని ఏమని అడిగాడు? యాకోబు ఏమని అడిగాడు? దేవుని ఏమని అడిగాడు? తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, నేను వెళుతున్న ప్రదేశాల్లో నాకేం కావాలి? క్షేమము కావాలని అడిగాడు. అది దేవుని చిత్తం. తినడానికి ఈ కంపల్సరీ మనకు అవసరతలండి. బ్రతకాలంటే మనకు అవసరతలు. బట్ వస్త్రం లేకపోతే ఎంత బాధాకరం, మీరు ఆలోచించండి. వస్త్రాలు లేకపోతే ఎంత బాధాకరం, మనం చాలా బాధాకరం అన్నాడు. ఆహారం లేకపోతే ఎంత బాధాకరం, నివాసం లేకపోతే ఎంత బాధాకరం, ఆలోచించండి. ఇవన్నీ కూడా మనకు కామన్గా మనకు ఉన్నటువంటి అవసరతలు అన్నమాట. ఇది దేవుని చిత్తం కాబట్టి ఆయన అడిగిన దాన్ని అల్లా దేవుడు ఏం చేశాడు? సహాయము చేశాడు. మీరు ఏది అడిగినా, పిల్లలు చదువుకుంటారంటే తప్పేం కాదు, దేవుడు ఇస్తాడు. పిల్లలకి వివాహాలు కావాలంటే దేవుడి చిత్తం, దేవుడు ఇస్తాడు. అడిగితే
గర్భఫలం కావాలంటే దేవుడు చిత్తం ఇస్తాడు. తర్వాత మిమ్మల్ని నేను అప్పు ఇచ్చేవారిగా చేస్తాను, కానీ అప్పు తీసుకునే వారిగా అప్పు కట్టాలయ్యా, నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా అప్పుని తీసివేస్తాడు. అది దేవుడి చిత్తం, దేవుడి చిత్తం, దేవుడు బిడ్డ. కానీ నేను ఎక్కువ మందికి అప్పు ఇవ్వాలని ప్రార్థన చేశాను అనుకోండి, అది తప్పు. అంటే సహాయం చేయడం తప్పు కాదు, కానీ నేను ఏదో దాన్ని డెవలప్ చేసుకుంటాకి ఇస్తున్నాను అన్నాను కూడా అది తప్పు అనమాట. దేవుడి చిత్తంగా నువ్వు ఏమడిగినా కూడా దేవుడు సహాయం చేస్తాడనేటువంటి మాట దేవుడు చెప్పాడు. అందుకన్నాడు మనం ఏం అడిగినా కూడా దేవుడి చిత్తంగా అడిగితే దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. హిజ్కియా అడిగాడు, చనిపోతున్నానన్న వార్త తెలిసినప్పుడు నాకు బ్రతకాలని నాకు ఉంది, నాకు బ్రతకాలని ఉందా అని అడిగాడు. నాకు బ్రతకాలని ఉంది, ఇంకా నేను కొన్ని సంవత్సరాలు జీవించాలని ఉందని అడిగాడు దేవుని బిడ్డ. కుర్చీలో ఆ పుట్టుకుడు వాడు అడిగాడు, అయ్యా నీ చిత్తం అయితే నాకు కన్నులు దయచేయి. అది నాకు ఇష్టమైన నీ కన్నులు ఉండాలని ఆశపడతా, కానీ కన్నులు లేని వాడికి నువ్వు ఉండాలని ఆశపడతాను అని దేవుడు వెంటనే తన కన్నులు ఇచ్చాడు. ఈరోజు దేవుడి చిత్తానుసారంగా మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడని బైబిల్ మనకి సెలవిస్తుంది. బైబిల్ తీద్దాం దేవుని బిడ్డలారా, ఇంకొక మాటను మనం చూద్దాం. ఏబు గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనం దేవుని బిడ్డలారా. ఏబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం. ఏబు గ్రంథం 33:26. వాడు దేవుని బ్రతిమాలుకుని ఎడల, చూడండి దేవుని ఏం చేయాలి మనం, బ్రతిమాలు అంటే చూడండి, యాచించడం అనేది, అడుక్కోవడం అనేది లోకంలో తప్పు. అంటే తప్పు అంటే అడుక్కోమాకండి అనే మాట అనుకుంటారు చాలా మంది. ఏంటంటే అసలు మన దేశంలో అడుక్కునేవారు ఉండకూడదని ఏం చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు. అంటే బ్రతిమాలుకోవడం, అడుక్కోవడం, యాచించడం అనేది దేవుని దగ్గర చాలా ఉపయోగకరమైనటువంటి మాటలు. దేవుని స్తోత్రం. అంటే దేవుని అడుక్కోవడం, దేవుని దగ్గర సిగ్గుపడకుండా అడగడం, దేవుని దగ్గర యాచించడం, బ్రతిమలాడడం. చూడండి యాకోబు ఎంతగా అడిగాడు తెలుసు కదా మనకి. ఆయన ఏమంటాడు, నువ్వు నన్ను దీవించకపోతే నిన్ను నేను విడిచి పెట్టను. ఇంకొక ఆవిడ ఏ విధంగా అడుగుతుందంట, ఆయన అంగీ అంచు ముట్టుకుంటే నాకు తన మనసు అనుకుందంట, నా అంగీ ముట్టుకుంటే చాలు అనేటువంటి మనసుతో ఉందంట. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నాడు, వాడు దేవుని బతిమిలాడుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించుని, ఇలాగూ నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయండి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని బాగా బ్రతిమలాడాలి దేవుని దగ్గర. అందుకనే ఉపవాస ప్రార్థనలు వచ్చిన తర్వాత బైబిల్ మనకు నేర్పే బాధ ఏంటంటే, సేవకులను, విశ్వాసులను నా కోసం ప్రార్థన చేయండి అని వారిని ఎక్కువగా అడగమాకండి. ఎవరిని అడగాలి మనం? దేవుడు. అంటే వారిని అడగడం తప్పంటదా? ఎవరిని ప్రార్థన చేయడం మనకు చేత కాదా? దేవుడిని అడగడం మనకు తెలియదా? దేవుడి దగ్గర విజ్ఞాపన చేయడం మనకు తెలియదా? సెకండ్ ఆప్షన్ పెద్దలు ప్రార్థన చేయడమో, సంఘం ప్రార్థన చేయడమో, సేవకులు ప్రార్థన చేయడం సెకండ్ ఆప్షన్. అది మొదటి ఆప్షన్ ఎవరిది? నీవు నోరు తెరిచి నువ్వు దేవుడిని అడగాలి. దేవునికి స్తోత్రం. నీ కష్టం గురించి చూడండి, బైబిల్ గ్రంథంలో తన పాప చనిపోతున్నా, తన బాబు చనిపోతున్నా వారు దేవుడిని బ్రతిమలాడారు. దేవుడు ఏం చేశాడు? వారు సహాయం చేశాడు. వారి అవసరతల నిమిత్తం దేవుడిని అడిగాడు. ఏమంటే ఉద్యోగం నీకు కావాలి, వివాహం నీకు కావాలి, గర్భఫలము నీకు కావాలి. అదే అక్కడ మీరు హన్నా కూడా బైబిల్ గ్రంథం ఎలాగూ హన్నా మనవి చేసాను అని రాయబడింది. ఎలాగో హన్నా మనవి చేసినది. వాళ్ళ యజమానులు కూడా అంతగా రియాక్ట్ అవ్వాలి. నేను ఉన్నా కదా, పిల్లలు ఉంటే లేదు, ఎందుకంటే పెద్దవాడికి ఆల్రెడీ ఉన్నారుగా, సర్దుకుపోతాడు అనమాట. ఆయన చదువుపోతున్నాడు. కానీ ఎవరికుందా లోటు? అన్నాకు ఉంది. కాబట్టి తనకు బాధ ఉంది కాబట్టి అన్న ఏమంటుందంటే, నాకు ఇది అవసరమని ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తాను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుడిని బతిమలాడాలి. ఆ బతిమలాడడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఈ సహాయము చేస్తాడు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియదు. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, తీయడానికి ప్రయత్నించేయండి. కీర్తనల గ్రంథం 56 సంకీర్తన 12వ వచనం అది వేసుకుని ముగిద్దాం. దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రార్థన ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. ఎలాగ ఇస్తాడు? 56 12వ వచనం. దేవా
సమీపంగా ఉన్నప్పుడు నీవు మరణములో నుండి నన్ను తప్పించి ఉన్నావు. నా ప్రాణాన్ని ఏంటి, దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మరణంలోనికి ఆయన అనడం లేదట. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు నువ్వు ఏమి కూడా చింతించదు. చూడండి, శిష్యులు యేసు క్రీస్తు వారు అన్నా కూడా ఏం చేశారు? చింతించారు. యేసు క్రీస్తు వారు అన్నా కూడా ఏం చేశారు? మా మీద నీకు దయ లేదా, జాలి లేదా, నిద్రపోతున్నామని చేస్తున్నారు. అప్పుడు అన్నాడు, అవిశ్వాసులాగా మీరు ఏం చేయొద్దు, మాట్లాడొద్దు అంటాడు. మాట్లాడొద్దండి. ఎందుకు మాట్లాడొద్దు అని అంటే ఆల్రెడీ దేవుడు వారిని ప్రిపేర్ చేసిన వారు ఏమవట్లేదు, ప్రిపేర్ అవ్వ సిద్ధపడతలేదు. ఏమన్నా దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన తెలియదు నిద్రపోతున్నా ఆయనకి ఏం జరుగుతుందో అంతా కూడా తెలుసు. కానీ మనం ఎలా రియాక్ట్ అవుతామో, మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో దేవుడు ఏం చేస్తాడు, మన పరిశీలన చేస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులోనికి దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించావు. అంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు నువ్వు సహనాన్ని చూపిస్తే మరణంలో పడిపోకుండా, జారి పడకుండా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను తప్పిస్తాడు. నీ పాదాల దేవుడు తప్పిస్తాడు. దేవుడు గమనించండి, ఇప్పుడు నీ కష్టం ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వేం చూపిస్తాడు? కష్టంలో ఉన్నప్పుడు సహనాన్ని చూపి. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, చదువుల మధ్య, ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడా కూడా అసహనాన్ని మనం ఏం చేయకూడదు, అసహనాన్ని మనం చూపించకూడదు అని బైబిల్. రెండోది, ఆయన ఎక్కడా లేడు, ఎక్కడ ఉన్నాడు? నీ గుమ్మము ముందున్నాడు, నీ గుమ్మం దగ్గరే ఉన్నాడు అని చెప్తున్నాడు. గుమ్మం దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మరణం నుంచి, అన్నిటి నుంచి నిన్ను దేవుడు తప్పిస్తాడు. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుందాం.